అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే స్టిచ్చింగ్ చేసేది చూసేయండి. వీడియో కొంచెం స్లో చేశాను. మీరైతే నేనెలా స్టిచ్ చేస్తానో చూస్తూ అసలు టైలరింగ్‌లో ఇంట్రెస్ట్ లేదు. రోజు కుట్టలేకపోతున్నాము. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. ఏదో ఒక సమస్యొస్తుంది. ఎటో అటు తిరగాల్సొస్తుంది. ఏం చేయాలి? వర్క్ చూస్తే చాలా ఉంది. కానీ ముందుకెళ్ళట్లేదు. మరి ఎలా ప్లాన్ చేసుకోవాలి? అలాగే రోజుకి 10 బ్లౌజులు కుట్టొచ్చా? కుట్టాలంటే ఏం చేయాలి? కుట్టగలమా లేదా? ఇవన్నీ మీకు ఇవాల్టి వీడియోలో నాకున్న అనుభవంతో మీకు షేర్ చేస్తానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే లైక్‌లు ఇవ్వట్లేదండి. మీరు లైక్ ఇస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి. చూస్తున్నారు కదా! ఈ మధ్య కాలంలో నేను కూడా వీడియోస్‌లలో డల్ అయిపోయాను. స్టిచ్చింగ్‌లో డల్ అయిపోయాను. దానికి సంబంధించిన వీడియో అయితే ముందే పెట్టేసాను కదా! కొంచెం హెల్త్ అటు ఇటు అవుతుంది తిరగడం అదంతా కూడా. అయినా కూడా బ్యాలెన్స్ చేస్తున్నాననమాట. ఇవ్వాల్సినవి టైంకి ఇస్తూ నేను తిరగాల్సింది తిరుగుతూనే ఉన్నాననమాట. చిన్న చిన్న ఫంక్షన్స్, ఊరెళ్ళడాలు ఇవన్నీ ఇంకా తప్పదు కదా! చూడండి. అసలు స్టిచ్చింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావాలి. ఫస్టొచ్చేసి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే స్టిచ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉండాలంటే మనకి అవసరం కూడా ఉండాలనమాట. వీటితో వచ్చే మనీ కూడా అవసరం కూడా ఉండిందనుకోండి 2 కూడుతాయి. మనకు మనీ అవసరము, అలాగే వర్క్ ఉంది చేతిలో చేయగలుగుతాం. అలాగే ఇంట్రెస్ట్ లేకుండా కుట్టాలంటే కూడా అస్సలు కుట్టలేమండి. నేనైనా కూడా కుట్టలేననమాట. ఇంట్రెస్ట్ ఉందా? చాలా బాగా స్టిచ్ చేస్తాను. ఇంట్రెస్ట్ లేదా? అసలు మిషన్ దగ్గరకు కూడా వెళ్ళననమాట. నాకు ఇంట్రెస్ట్ లేదంటే నాకు హెల్త్‌లో ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంటేనే దాని దగ్గరికి వెళ్ళను. లేదంటే ప్రతిరోజు స్టిచ్ చేయడానికి ఆలోచిస్తాననమాట. ఒక షాప్ రన్ చేయాలి. ఒక మనిషి అంటే చాలా ధైర్యం ఉండాలి. అలాగే చాలా ఓపిక ఉండాలి. చాలా శక్తి తో కూడుకున్న పననమాట. చూసే వాళ్ళకి ఏదో స్టిచ్ చేస్తున్నారు, ఇస్తున్నారు, డబ్బులొచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇంటిని మెయింటైన్ చేసుకోవాలి. మొత్తం ఇల్లంతా మనమే మెయింటైన్ చేసుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. ప్రతీదీ చూసుకోవాలి. ఇక్కడ బుకింగ్ చేసుకోవాలి, కుట్టాలి, ఇవ్వాలి. అలాగే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోతో కూడుకుంటే అంటే ఇంటితో పోల్చుకుంటే షాప్‌లో వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే మనకి మన మెయింటెనెన్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇంకా ఆహ్, చేతిలో వర్కర్స్ ఉంటే ఇంకా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా పనన్నది ఎక్కువగా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మనం వర్కర్స్‌ని పెట్టుకున్నామనుకోండి, అంటే కొన్ని ఏరియాలలో వస్తూ ఉండొచ్చు. కాకపోతే మా ఏరియాని బట్టి చెప్తున్నాను నేను. రేట్ తక్కువగానే ఉంటుంది కాబట్టి బ్లౌజెస్‌కి ఇప్పుడు 200 అండి లైనింగ్ బ్లౌజు. దాంట్లో వాళ్ళకెంతో కొంత మనం తీసుకుంటాం, వాళ్ళకిస్తాం కదా! అయినా కూడా ఏమవుతుందంటే, కొన్ని రోజులు కుట్టడానికొస్తున్నారు. తర్వాత వాళ్ళే ఇంకా షాపులు పెట్టేసుకోవడమో, వాళ్ళ ఇంట్లో స్టిచ్ చేసుకోవడం, కొంచెం వాళ్ళు కుట్టగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారనమాట. ఇది ఎన్ని రోజులు ఇలా వీళ్ళ మీద ఆధారపడతామని చెప్పేసి, ఇంకా కొత్త వాళ్ళు దొరకట్లేదు. కొత్త వాళ్ళెవరైనా వచ్చినా కూడా మనకు నచ్చట్లేదు. ఇలా జరుగుతూ ఉంది కాబట్టి, మనమే మెయింటైన్ చేసుకోవాలి. మనకొచ్చిన వర్క్‌ని ఫస్ట్ కస్టమర్స్‌ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎలాంటి వాళ్ళవి స్టిచ్ చేయాలి, ఎలాంటి వాళ్ళైతే మనకు డబ్బులు కరెక్ట్‌గా ఇస్తారు. ఇలా ఫిల్టర్ చేసి పెట్టేసుకొని, మనమే ప్లానింగ్ ప్రకారం కస్టమర్ దగ్గర టైం తీసుకొని ఇవ్వడం వల్ల మనం వర్క్ చేసుకోవచ్చు. పక్క వాళ్ళు రోజుకి 20 బ్లౌజులు కుడుతున్నారు. మన షాప్ నుంచి కూడా 20 బ్లౌజులు కుట్టాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవట్లేదు నేను. ఎందుకంటే నాకు కంటిన్యూగా వచ్చే వాళ్ళని వదులుకోకుండా ఎప్పటికప్పుడు స్టిచ్ చేస్తూ ఇవ్వాలని చెప్పేసి. అలాగే మరి రోజుకి 10 బ్లౌజులు కుట్టొచ్చా అక్క అని మీరు అనుకోవచ్చు. కుట్టొచ్చు. ఎలా కుట్టొచ్చు? ఖచ్చితంగా ముందు రోజు ప్లానింగ్ ఉండాలి. నేను ఈ కుట్టే బ్లౌజెస్‌కి కూడా ఖచ్చితంగా ముందు రోజు లైనింగ్స్ తీసి పెడతాను. ఖచ్చితంగా థ్రెడ్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాను. వీలైతే మొత్తం కటింగ్ చేసి చాలా వీడియోలలో షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను చూడండి. నేను నైట్ టైమ్‌లో, మార్నింగ్ టైమ్‌లో లేచి కట్ చేసేది అలా. కాబట్టి రోజుకి ఎక్కువగా స్టిచ్ చేయాలంటే మాత్రం ముందు రోజు ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలండి. ముందు రోజు ప్లానింగ్ లేకుండా అదే రోజు కట్ చేసుకోవాలి, అదే రోజు కుట్టాలి అంటే మాత్రం కుదరదు. ఇంకా 10 బ్లౌజులు ఎలా కుట్టాలి అంటే మీకు ఇంటి పని 9 వరకు అయిపోవాలండి. 9కి అయిపోయి 9కి మిషన్ మీద కూర్చోవాలి మీరు. ముందు రోజు కట్ చేసుండాలి. అలాగే మొత్తం కూడా ఇలా పైపింగ్ బ్లౌజులుంటే ఏం పర్వాలేదు. ఏదైనా డిజైన్స్ ఉంటే మాత్రం అసలు అవ్వవనమాట. ఇంకా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం వరకి ఒక 4, 5 వరకి. మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకొక 5. ఎప్పటి వరకు కూర్చోవాలి సాయంత్రం దగ్గర దగ్గర 6 వరకు కూర్చుంటేనే అయితాయి. కానీ అలా మనం రోజు స్టిచ్ చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఆ రోజు చూడండి మీరు స్టిచ్ చేసిన రోజు కొంచెం ఎనర్జీ అనేది తగ్గిపోతుందనమాట.
రెస్ట్ అడుగుతుంది బాడీ అనేది. నెక్స్ట్ డే మళ్ళీ అన్నీ స్టిచ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. కొంతమంది కుడుతూ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి కుడుతూ ఉండొచ్చు. మొత్తానికే కుట్టరని నేనైతే చెప్పను కానీ, ఖచ్చితంగా ఇంకా మనకి జెయింట్లు వేసిచ్చి, ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు. మనమే ముందు రోజు జెయింట్ చేసి పెట్టుకొని, ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే గమ్ పెట్టి అతికిస్తున్నారు కదా! అలా చేసుకుంటే కూడా కుట్టొచ్చనమాట. కానీ నేనైతే కుట్టట్లేదండి. అన్ని బ్లౌజులు రోజుకి 10 బ్లౌజులయితే అస్సలు కుట్టట్లేదు. ఎందుకంటే నేను కుట్టి చూసాను. రోజుకి ఒకరోజు 10 కుట్టాననుకోండి, నెక్స్ట్ డే నేను కుట్టడానికి నాకు ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంకా మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇస్తాను. అదంతా అవసరమా? మనం రోజు 10 కుట్టే కంటే రోజుకి ఒక 5-6 ఈజీగా కుట్టేసుకోవచ్చు. టెన్షన్ లేకుండా 6 బ్లౌజులు ఈజీగా కుట్టేయొచ్చనమాట. నేనైతే అలాగే స్టిచ్ చేస్తాను. ఒకరోజు 6 కుడతాను, ఒకరోజు 7 కుడతాను, ఒకరోజు 8 వరకు కుడతాను, ఒక్కొక్క రోజు 2 కుడతాను, ఒక్కొక్క రోజు 3 కుడతాను. అంటే అలా ఉంటుందనమాట మన మైండ్ సెట్టు. అంటే ఒక్కొక్క రోజు ఈ నేర్చుకున్న పిల్లలతోనే సరిపోతుంది. ఒక్కొక్క రోజు నాకు ఏదో ఒక సమస్య ఉంటుంది. లేదా బయటికి వెళ్ళాల్సొస్తుంది. అలా అటు ఇటు మొత్తానికి బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాననమాట. అలా ఖచ్చితంగా ఎక్కువగా కుట్టాలంటే ముందు రోజు ప్లానింగ్ ఉండాలి. 10 బ్లౌజులు కుట్టాలంటే కుట్టొచ్చు. కాకపోతే మనకింకా ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళుంటే ఇంకా తొందరగా పొద్దున్నే షాప్‌కొచ్చేసి కుట్టుకోవచ్చు. కానీ అలా అక్కడ ఇంటిని మనమే మెయింటైన్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రతిదీ మనమే చూసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టం అనమాట. డైలీ మెయింటైన్ చేయలేము. అందుకే చెప్తున్నానిక్కడ. లేదు మాకింట్లో హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారంటే మాత్రం స్టిచ్చింగ్ మీద ఫుల్ ఫోకస్ చేస్తే మంచి ఇన్‌కమే వస్తుందండి. ఇంట్లో హెల్పర్ ఉండాలి. ఇంటి పని పట్టించుకోకూడదనమాట. అంటే ఇంట్లో టైంకి మనకు వంట చేసేయడం, పిల్లల్ని చూసుకోవడం ఇలాంటి ఏదైనా చేసేవాళ్ళు వెనకాల ఒక మనిషి ఉన్నారంటే, మనం వంట మాత్రం చేసేసి మిషన్ ఎక్కేసామనుకోండి, చాలా వర్క్ అనేది జరుగుతుందనమాట. టైలరింగ్‌లో చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతండి. ఎంత చేస్తే అంత ఉంటుంది. మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుందనమాట. వీటితో పాటు మనకు కరెక్ట్ స్టిచ్చింగ్ రావాలనమాట. స్టిచ్చింగ్ వచ్చుంటేనే ఈ ఫీల్డ్‌లో ముందుకెళ్తాం. వచ్చి రాకుండానే షాపులు పెట్టేసి కుట్టాలి, నాకు రావట్లేదంటే మాత్రం కుదరదండి. ప్రతీది ప్రాక్టీస్ అవసరం అనమాట. రోజు రోజుకి అనుభవం అనేది పెరుగుతుంది. ఈ టైలరింగ్‌లో ఏంటంటే అనుభవం పెరిగినట్టే ఉంటుంది. కానీ ఏదో ఒకటి రోజుకొక కొత్త విధానం వస్తూనే ఉంటుందనమాట. ట్రెండింగ్‌లో ఉన్నదానికి, కొత్తదానికి మనం అలవాటయిపోవాలి. మేము నేర్చుకున్నప్పుడు ఈ పైపింగ్ అస్సలే లేదండి అప్పట్లో. పైపింగ్ అనేది కూడా తెలీదనమాట. ఇప్పుడు చూడండి ప్రతి బ్లౌజ్‌కి పైపింగ్ అడుగుతున్నారు. ప్రతి బ్లౌజ్‌కి డిజైన్స్ అడుగుతున్నారు. అప్పుడు డిజైన్స్ కూడా తక్కువగా కుట్టించుకునేవాళ్ళు. అలా అప్‌డేట్ అవుతూ ఉండాలి. కొత్తగా వచ్చిన వాటిని నేర్చుకొని కుట్టాలి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నేర్చుకోవడం కష్టం కాదనమాట. అంటే ఇప్పుడు మిషన్ వచ్చిందనుకోండి, కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినా ఒక్కసారి ఇలా యూట్యూబ్‌లో కానీ ఎక్కడైనా ఒకసారి ఇలా చూసి చూడనట్టు చూసేస్తే కట్ చేయగలుగుతాం, కుడతాం అంతే. ఇంకా రోజు 10 బ్లౌజులు కుట్టాలంటే మాత్రం ముందు రోజు ప్లానింగ్ చేసుకోండి. నా సజెషన్ అయితే రోజు 10 కుట్టకండి. 7-8 వరకు కుట్టుకోండి. రోజు కుట్టుకోండి. చూడండి ఇక్కడ నేనైతే నీడిలో మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాను అంతకుముందు. మార్చాల్సింది మార్చలేదు. ఇది జరీ అంతా గుంజిందనమాట. కొన్నిసార్లు మనమే మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా! ఇంక తర్వాత మార్చానులెండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కైతే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఛానల్ అనేది వెనక్కి పడిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు హై పాయింట్స్ ఇచ్చేయండి, లైక్ చేయండి. ఇక నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు చూసిన వారికి థ్యాంక్ యూ.